కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని నిలదీయాలని నేతలకు పిలుపునిచ్చారు. బీజేపీపై తీవ్రస్థాయిలో కేసీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకుందామన్నారు. మంత్రులంతా కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రిని కలవాలని మంత్రులను ఆదేశించారు. సమయం ఇవ్వకపోతే అక్కడే కూర్చోండి, తేల్చుకొని రాండన్నారు. రైతులంతా కష్టాల్లో ఉన్నారన్న కేసీఆర్ తాను కూడా ఎల్లుండి పర్యటనలు రద్దు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ సర్వమత సామరస్యానికి ప్రాధాన్యతనిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ నెల 21న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఆ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవులు హాజరవుతారని చెప్పారు. సభకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి కొప్పుల అధికారులను ఆదేశించారు. మతాలు అన్ని కులాలకు సంబంధించినటువంటి విశ్వాసాలను కాపాడడంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచించి ఆ యొక్క సామరస్యాన్ని కాపాడుతున్నటువంటి రాష్ట్రం. అందులో భాగంగానే ఈసారి క్రిస్మస్ వేడుకలు కూడా జరుపబోతా ఉన్నాం. మరి ఈ వేడుకలలో పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి గారు రావడం, మరి ఆ రోజు అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. మా క్రైస్తవ సోదరులందరూ కూడా మేము ఇదే ఆహ్వానంగా తెలియజేయడం జరుగుతాం. హైదరాబాద్ నగరంలోని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలో 40 లక్షలు విలువైన ఇల్లు పేదలకు అందిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. నగరంలోని సనత్ నగర్ నియోజకవర్గంలోని బాన్సిలాల్పేట సీసీ నగర్లో 2 పడక గదుల ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అక్కడ 20.64 కోట్ల రూపాయలతో 264 2 పడక గదుల ఇల్లు నిర్మించినట్లు చెప్పారు. ఇల్లు కట్టివ్వడం సహా పిల్లల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి చెప్పుకొచ్చారు. ఇళ్ల విషయంలో ఎలాంటి పైరేవులు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు కేటాయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక్కొక్కళ్ళని పిలిచిన బస్తువులా కాదా తెలుసుకున్నాం. మన ఆధారాలు కూడా ఆధార్ కార్డు కానీ కరెంటు బిల్లు అవన్నీ కూడా ముంగట చూపించాం. రెండోది, ఎవరన్నా ఈ బస్తీలో పుట్టి పెరిగిన వాళ్ళు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ లోపల మాట్లాడి మీ అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఒకటి ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన రాష్ట్రం వచ్చింది, స్వరాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన పేదోళ్ళు గొప్పగా బతకాలనే ఆలోచనతోని ₹1 ఖర్చు లేకుండా కట్టిన ఇల్లు, ₹1 కూడా ఎవరికి ఇవ్వకుండా కట్టిన ఇల్లు. కాబట్టి ఇది దేశంలో ఎక్కడ కూడా కట్టలే. కానీ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లి నేనే చేసిస్తా పేదవాళ్ళైతే అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే భారతదేశంలో ఈరోజు ఏ రాష్ట్రంలో ₹1,116 ఇచ్చే ప్రభుత్వం షాదీ ముబారక్ పేరు మీద, కళ్యాణ లక్ష్మి పేరు మీద ఎక్కడ భారతదేశంలో ఎవరు చేస్తలేరు. ఒక ఇల్లు పేదవాళ్ళందరికీ హైదరాబాద్లో కానీ, పట్టణాల్లో కానీ, పల్లెలు కానీ ఇల్లు ఉండాలి, మాకంటూ ఒక నీడ ఉండాలి అనేది ఒక కళ. అసొంటిది ఈరోజు హైదరాబాద్లో సీసీ నగర్లో ఇదివరకు పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నదో ఒక్కసారి యాద్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కొక్క ఇల్లు ఇక్కడ ఈరోజు మార్కెట్లో ఇదే ప్రైవేట్ వాడు కడితే ఒక్కొక్క ఇల్లు 40 లక్షలకు తక్కువ కాకుండా ఈ ఇల్లు ఏదైతే ఉన్నదో మీకు ఇలా ఉచితంగా మీ చేతుకు అందజేస్తున్నది కేసీఆర్. టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి 6 మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్తున్నట్టు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రుల బృందం కలవనుందన్నారు. రైతు బంధు పథకంపై ఎలాంటి ఆంక్షలు లేవని మంత్రి ఉద్ఘాటించారు. రైతు బంధు అందరికీ ఇస్తామని స్పష్టం చేశారు. రైతు బంధు పథకం సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని, వరి వేస్తే పెట్టుబడి ఇవ్వరనేది దుష్ప్రచారమని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్ర నిధులతో నిర్మించామన్నారు. కాళేశ్వరానికి నిధులు ఇవ్వలేదని పార్లమెంటు సాక్షిగా కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు. రైతులు గతంలో కంటే ఈసారి ఇతర పంటలు ఎక్కువగా వేస్తున్నారన్నారు. పొద్దుతిరుగుడు విత్తనాల కొరత దేశవ్యాప్తంగా ఉందన్నారు. వచ్చే ఏడాది విదేశాల నుంచైనా పొద్దుతిరుగుడు విత్తనాలు తెప్పిస్తామన్నారు. మిల్లర్లతో ఒప్పందం చేసుకున్న రైతులే వరి వేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరూ కూడా సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి గారు ఫైనల్ గా చెప్పింది ఏంటంటే, నేను
శాసనసభలో బయట నేను చేసిన ప్రకటనకు కట్టుబడే ఉన్నది మన ప్రభుత్వం. కేసీఆర్ బతుకున్నంత వరకు రైతు బంధును ముట్టుకునేది లేదు, ఆపేటోడు ఎవరు లేడని మళ్ళీ పునరుద్ఘాటించి చెప్పినారు. దీంట్లో ఎవరు కూడా ఎవరో ఆయన రేపు రైతు బంధు ఎత్తేయనికి కుట్ర బంతున్నాడు ఒకడు మాట్లాడతాడు. రకరకాలుగా ఈ బంధు పథకం రైతు బంధు పథకం రైతుల కోసం ఒకటి వస్తుందని ఎవడు కలగనలే. కేసీఆర్ మానసపుత్రిక అది. ఇంత తాపత్రయపడి చేసినటువంటి పథకం ఇది మామూలు పథకం కాదు. నేను గతంలో కూడా చాలాసార్లు విపులీకరించి చెప్పిన, డైరెక్ట్గా ఫార్మర్కి ఇచ్చేటువంటి ఇన్పుట్, డైరెక్ట్గా ఫార్మర్కి ఇచ్చేటువంటి పెట్టుబడి ప్రపంచంలోనే ఏడలేదు, భారతదేశం కాదు, నోవేర్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ లేదు డైరెక్ట్గా ఫార్మర్కి ఇచ్చేది. అటువంటిది కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, బీమా ఇచ్చి, ఎరువులు విత్తనాలు సకాలంలో సరఫరా చేసి, కష్టకాలంలో కొనుగోళ్లను చేసి, కేంద్రం కొననటువంటి ఇతర పంటలను కూడా కొనుగోలు చేసి కరోనా కాలంలో ఇంత చేసినటువంటి ప్రభుత్వం రైతు బంధు ఎందుకు పనిచేస్తుంది అంటే ఒక ఆలోచన ఏంటంటే ఇన్ని చేసే దేనికోసం? రైతు బాగుపడడం కోసం, ప్రభుత్వం ఆశించే విధంగా పంటలు రావడం కోసం. మేము ఇచ్చేది ఇస్తుంటాము, అక్కరలేని పంటని పండించి నీ మెడ మీద పెడతాను చెప్పడానికి కాదు కదా. సో ఒక చర్చ వచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు బండి సంజయ్. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న జీవో 317ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంజయ్ శుక్రవారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. జీవో 317 ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి నిదర్శనమన్నారు బండి. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. జీవో 317ను యథాతథంగా అమలు చేస్తే పలు జిల్లాల్లో ఏళ్ల తరబడి కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశమే లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. స్థానికత, సీనియారిటీ ఆధారంగా సర్దుబాటు చేసే అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లిలోని బస్వతారకం కాలనీలో పేద ప్రజల ఇండ్లను కూలగొట్టిన ఘటనపై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఇళ్ల స్థలాలను సందర్శించి అక్కడి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్కు పేదవాళ్లపై కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. శేరిలింగంపల్లి ఘటనను చూసి సభ్య సమాజం సీఎం కేసీఆర్ను చూసి అసహ్యించుకుంటుందన్నారు ఈటెల. 9 రోజుల నుంచి ప్రజలు ఎండలో ఎండుతున్నా, చలిలో వణుకుతున్నా అధికారులు, మంత్రులు పట్టించుకోకపోవటం దారుణమన్నారు. మనుషుల రూపంలో గుర్తురాదు అనుకుంటున్నాడు కేసీఆర్. తప్పకుండా ఇలాంటి పేదల ఉసురు తగిలి పోతారు. వీళ్ళు క్షేమంగా ఏముండరు. వీళ్ళు మీరేదైతే పేదల కోసం ఎంత విలువైన భూములైనా రెగ్యులైజ్ చేస్తామని చెప్పి జీవో నెంబర్ 58 ఇచ్చింది కదా, ఆ జీవో నెంబర్ 58లో కూడా వీళ్ళు అప్లై చేసుకున్నారు. వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నది, ఇవ్వలే. నాకు తెలిసి వారు చెప్పినట్టుగా రేషన్ కార్డు కలిగి ఉండి, కరెంటు కనెక్షన్ కలిగి ఉండి, కరెంటు బిల్లులు కడతా ఉండి, ఓటు హక్కు వచ్చిన తర్వాత వాళ్ళు ఇళ్ళక బంగ్లాలు కట్టుకోకపోతే, అదే పూరి గుడిసెలో నివసిస్తే, మనుషులు లేని సమయాన్ని చూసి కనికరం లేని సర్కార్, దుర్మార్గపు సర్కార్ ఇవాళ ఈ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరుతూ సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గవర్నర్ తమిళసైకి లేఖ రాశారు. బీజేపీ కార్యకర్తలపైన టీఆర్ఎస్ నేతలు దాడి చేయడాన్ని ఖండించారు. ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న సభలపై టీఆర్ఎస్ నేతలు దాడి చేయడం ఏమైనా చర్యగా అభివర్ణించారు. అధికార నేతలే దాడులు చేసి బాధితులుగా ఉన్నవారిపైన తిరిగి కేసులు పెట్టడం శోచనీయమన్నారు. రీసెంట్ గా మా బీజేపీ కార్యకర్త పైన టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన అటాక్ ని మేము ఖండిస్తూ సబితా ఇంద్రారెడ్డి గారిని వెంటనే బర్తరఫ్ చేయాల్సిందిగా తమిళసాయి, హర్ ఎక్సలెన్సీ మేడం తమిళసాయి మన గవర్నర్ గారిని నేను వేడుకుంటున్నాను. ఎన్నో రోజుల నుంచి మహేశ్వర నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని అపోజిషన్ లీడర్స్ పైన ఏ పబ్లిక్ ప్రోగ్రామ్ వెళ్ళినా కూడా అటాక్స్ చేసి, వాళ్ళే అటాక్ చేసింది కాక మళ్ళా రిటర్న్ మా పైన కేసులు పెట్టడము ఎంతవరకు ఇది న్యాయం? ఇదంతా ఉండకుండా పబ్లిక్ పీస్ఫుల్ గా, సేఫ్ గా ఉండి డెమోక్రసీని మనం కాపాడాలి అని అంటే సబితా ఇంద్రారెడ్డి గారిని వెంటనే బర్తరఫ్ చేయాల్సిందిగా నా ఒక్క మనవి. రీసెంట్ గా మా బీజేపీ కార్యకర్త పైన టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన అటాక్ ని
మేము ఖండిస్తూ సబితా ఇంద్రారెడ్డి గారిని వెంటనే బర్తరఫ్ చేయాల్సిందిగా తమిళసాయి హర్ ఎక్సలెన్సీ మేడం తమిళసాయి మన గవర్నర్ గారిని నేను వేడుకుంటున్నాను. ఎన్నో రోజుల నుంచి మహేశ్వర నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని అపోజిషన్ లీడర్స్ పైన ఏ పబ్లిక్ ప్రోగ్రామ్ కి వెళ్ళినా కూడా అటాక్స్ చేసి వాళ్ళే అటాక్ చేసింది కాక మళ్ళా రిటర్న్ మా పైన కేసులు పెట్టడము ఎంతవరకు. తెలంగాణలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన వారికి వచ్చే ఏడాది ఏప్రిల్లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ జలీల్ తెలిపారు. ఏప్రిల్ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయొచ్చని స్పష్టం చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఇలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు జలీల్. అనుమానం ఉంటే ఫీజు చెల్లించి జవాబు పత్రాన్ని పొందవచ్చని చెప్పారు. పరీక్షల్లో సిలబస్ 70% తగ్గించి ప్రశ్నల్లో చాయిస్ పెంచామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని జాహ్నవి ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ అన్నారు. గురువారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలకు కేవలం ఒక్క సబ్జెక్టులో తక్కువ మార్కులు రావడంతో నల్గొండ పట్టణానికి చెందిన జాహ్నవి అనే చెల్లమ్మ రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ సందర్భంగా జాహ్నవి ఇంటికి చేరుకున్న ఆయన వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పాఠాలు చెప్పలే చాలా మటుకు విద్యార్థులు ఇబ్బంది పడతారు. ఎగ్జామ్స్ వల్ల రిజల్ట్స్లో అవకతవకలు జరిగితే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు ఏ ఏజ్లో అని చెప్పని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారిని కలిసి పదే వేడుకోవడం జరిగింది. వేడుకున్నప్పటికీ మాట వినకుండా ప్రభుత్వం సరైన రీతిలో ప్రొవైడ్ చేయాల్సిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయకుండా హుటాహుటిగా ఏదో ఎగ్జామ్స్ పెట్టి చేతులు దులిపేసుకున్నామనే ఒక ప్రయత్నంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్స్ లో చాలా మెరిట్ గా చదువుకునే జాహ్నవి అని చెప్పి మా తోటి చెల్లెమ్మ ఏదైతే 10th లో కూడా తను టాపర్ ఉండే ఇంటర్మీడియట్ లో నిన్న ఫలితాలు విడుదలైన తర్వాత కేవలం ఒక్క సబ్జెక్ట్ లో పాస్ అయినప్పటికీ మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పి తను మానసిక ఒక ఒత్తిడితో ఆవేదనకు గురై మార్క్స్ తక్కువ వచ్చినాయి ఏ విధంగా అని చెప్పని వారి కుటుంబ సభ్యులు అందరూ ధైర్యం చెప్పినా గానీ రాత్రి వెళ్లి రైలు పట్టాలపైన పడి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది కేవలము ప్రభుత్వము వారి వ్యక్తిగత ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి చేతులు దులుపుకున్నామనే ప్రయత్నం చేసి మేము చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు జాహ్నవి మరి నిజామాబాద్ లో మరో సోదరుడు ఇప్పుడు వనపర్తిలో ఇప్పుడే మాకు వార్త అందింది మరొకరు కూడా ఆత్మహత్య యత్నం చేసిండ్రు. ప్రభుత్వం తక్షణమే ఇప్పటికన్నా స్పందించి ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. ఇప్పటికన్నా ప్రభుత్వ అధికారులు విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు బయటకు వచ్చి ఈ విద్యార్థులకి భరోసా కల్పించి ఏదైతే మేము డిమాండ్ పెట్టినామో ప్రతి ఒక్క విద్యార్థి. హాలీవుడ్ మాత్రమే కాదు ప్రపంచ సినిమాకి పరిచయమైన ప్రతి ఒక్కరికి బ్రాడ్ పీట్ సుపరిచితుడే. అత్యంత ప్రసిద్ధమైన ఎంతో మందికి అత్యున్నత ప్రియమైన నటుడు బ్రాడ్ పీట్ డిసెంబర్ 18న తన 58వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాను కోట్ల అభిమానులను సంపాదించుకున్న ఈ నటుడికి నటన అనేది తన మొదటి కెరియర్ ఆప్షన్ కాకపోవటం విశేషం. నటుడిగా తన కెరియర్ను ప్రారంభించే ముందు బ్రాండ్ జర్నలిజం చదివాడు. హాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ముందు అతను రిమోసిన్లు నడపడం, రిఫ్రిజిరేటర్లను అపార్ట్మెంట్లకు తరలించడం, ఎల్ పోలో లోకో అనే రెస్టారెంట్లో జాయింట్ చికెన్గా దుస్తులు ధరించడం వంటి అనేక ఉద్యోగాలు చేశాడు. ప్రస్తుతం హాలీవుడ్లోనే కాదు ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో బ్రాడ్ పిట్ ఒకరు. తన కెరియర్లో బిలియన్ల కొద్దీ డబ్బు సంపాదించిన ధనవంతుడు. అంతేనా, బ్రాడ్ పిట్ ప్రఖ్యాత పీపుల్ మ్యాగజైన్లో 2 సార్లు అలైవ్ సెక్సియెస్ట్ మ్యాన్గా ఎంపికైన మొదటి వ్యక్తి. అతడి వైవాహిక జీవితంలో కొన్ని వివాదాలున్నప్పటికీ ఆయన కెరియర్ సక్సెస్లో అవేమీ ప్రభావితం చేయలేకపోయాయి. మంటల్లో కాలిన ఇనుములా మరింత రాటుదేలుతూనే వచ్చాడు. బ్రాడ్ పిట్ తన నటనా జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకునే వ్యక్తి. తన పాత్రకు 100% న్యాయం చేయడానికి ఏ స్థాయికైనా వెళ్తాడని హాలీవుడ్లో నానుడి. అకాడమీ అవార్డు, బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు, 2 గోల్డెన్ గ్లోబ్ అవార్డులతో పాటు 2వ అకాడమీ అవార్డు, 2వ బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు, 3వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు దక్కాయి. నిర్మాతగా ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డుతో సహా అతని నిర్మాణ సంస్థ ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్ కూడా ప్రఖ్యాత అవార్డును సొంతం చేసుకుంది. ఇక తాజాగా బ్రాడ్ పిట్ నటించిన ఫిక్షన్ థ్రిల్లర్ ది లాస్ట్ సిటీ 2022వ సంవత్సరంలో రిలీజ్ కాబోతోంది. సరిగ్గా 2 రోజుల క్రితమే ఆ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కావటం విశేషం. జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ చెర్లపల్లి డివిజన్లో స్థానిక మహిళలు గత 15 రోజుల నుంచి మొక్కవోని దీక్షతో ఆందోళన కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వైన్స్ తొలగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు నిరసనకు దిగారు.
దీంతో ప్రజాతంత్ర మహిళా సంఘం ఐత్వా, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ తదితర సంఘాలు మహిళలకు సంఘీభావం ప్రకటించాయి. ఇళ్ల చుట్టూ కళ్ళు దుకాణాలు, బార్లు ఉండగా మళ్లీ నూతన వైన్స్ ఏర్పాటు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మా ప్రతినిధి వెంకటేష్ మరింత సమాచారం అందిస్తారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ చెర్లపల్లి డివిజన్లోని చిన్న చెర్లపల్లిలో ఉన్నాం. మనం ఇప్పుడు చిన్న చెర్లపల్లిలో గత 15 రోజుల నుంచి కూడా అఖిల భారత మహిళా సంఘం మరియు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ వైన్ షాపులు వద్దు, మాకు ఉపాధి కావాలని చెప్తూ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ బస్తీ మహిళలు తర్వాత అనేక ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఇవాళ ఏ ఊర్లో చూసినా కానీ, ఏ వార్డులో చూసినా కానీ బ్రాందీ షాపులో కొరవలేదు ఈ బంగారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ కార్మిక వాడల్లో ఇలా వైన్స్ పెట్టడము, ఇక పక్కనే ఒక బార్ షాప్ కూడా ఉంది. ఇక బార్ షాప్ పక్కనే వైన్స్ పెట్టడం అనేది ఇవాళ మా భర్తలు, మాకు సంబంధించినటువంటి పిల్లలు తాగి ఏం కావాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడదాం. పాటిల్ అనే హౌస్ పెడుతున్నారు. అది 15 రోజుల నుంచి డే నైట్ కూర్చుంటున్నాం. నైట్ 5:30 నుంచి మళ్ళీ మార్నింగ్ 5:30 వరకు అక్కడ చలిమంట వేసుకొని కూర్చుంటున్నాం. కానీ ఎవ్వరు వచ్చి మాతో మాట్లాడట్లేదు. అయినా కూడా ఈరోజు మందు తెచ్చి పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నాను? మేము పొద్దున్న నైట్ అంతా చూస్తున్నాం కదా, పొద్దుంతా ఉండరు, వీళ్ళు డ్యూటీలోకి వెళ్ళిపోతారు, పడుకుంటారు అని అనుకుంటున్నాం. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో వైన్స్ని పెట్టని, అవసరం అనుకుంటే ఇక్కడ కిరోసిన్ పోసుకొని కాలు చనిపోతాం తప్ప వైన్స్ని పెట్టని. చెర్లపల్లిలో ఉన్నటువంటి గాంధీనగర్ కాలనీ ముందే అంటే డోరు తెరిస్తే కనిపించే విధంగా వైన్ షాపు ప్రారంభమవుతుందని గత 20 రోజుల క్రితం నుంచి అనేక రకాలుగా ఆందోళన చేస్తున్న మహిళలు ఐక్యంగా ఉండి కాలనీ వాసులంతా అర్ధరాత్రి జాగారం చేస్తున్నా కానీ వైన్స్ ఓనర్ కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం మంచిగా అన్నం తింటున్నాం, మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటున్నారు, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళకి సహకరించాలి అనే ఇంగిత జ్ఞానం లేనటువంటి పరిస్థితిలో ఈరోజు తెరాస ప్రభుత్వం మరియు అధికారులు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది. నివాస ప్రాంతాలకి దగ్గరగా ఉన్నది. మామూలుగా చట్టం ఏం చెప్తుంది, బడికి గుడికి నివాస ప్రాంతాలకి దూరంగా ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నది. అయినప్పటికీ కూడా ఇక్కడ నివాస ప్రాంతాల యొక్క ప్రజల యొక్క సమ్మతి తీసుకొని వైన్ షాపులు ఏవైనా ఏ ఇబ్బంది లేదని చెప్పేసి నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రజలు వద్దు కుయ్యో మొర్రు అని చెప్పేసి 15 రోజుల నుంచి మొత్తుకుంటున్నప్పటికీ కూడా ఈ వైన్ షాపుకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైనటువంటి వాళ్ళు సంబంధిత చర్యలు తీసుకోకుండా నిమ్మకి నీరెత్తినట్టు వదిలేసేసి ఆ వైన్ షాపు ఓనర్తో లాలూచిపడి కుమ్మక్క అయిపోయేసి రోజు వీళ్ళు తన కుటుంబాలని వదిలేసేసి ఇక్కడ రోడ్డు మీద వచ్చేసి చలి అనక ఎండనక ఇక్కడ కూర్చుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం రాత్రి పగలు కండ్లకు ఒత్తులేసుకొని ఇవాళ ఇక్కడ ధర్నాకు నిరసన వ్యక్తం చేయడింది. కానీ ఇవాళ భారీ కుట్రలో భాగంగా పోలీస్ బందోబస్తును, ఎక్సైజ్ సిబ్బందిని, ఇవాళ స్పెషల్ పోలీసులను కూడా దింపడం జరిగింది. ఇంకా అనేక కుట్రలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళు ఇవాళ చింతిస్తున్నారు. అట్లాగే ఈ కార్పొరేషన్కు ప్రాతినిధ్యం వహించేటటువంటి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఈ వైన్స్ని తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సిటీ విజన్ వెంకటేష్. హైదరాబాద్లో మరోసారి గంజాయి గుప్పుమంది. ఏకంగా 90 లక్షల విలువైన 240 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర, ఒడిశా బార్డర్ నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్న 10 మందిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 లక్షల నగదు, ఓ లారీ, 2 కార్లు, 19 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు పట్టుకున్న దాంతో కలిపి ఈ ఏడాది 5,000 కిలోల గంజాయిని పట్టుకున్నామని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న ముఠాను వనస్థలిపురంలో అరెస్ట్ చేశామన్నారు సిపి మహేష్ భగవత్. ఏఓబి ప్రాంతమైన ఏపీలోని నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని ముంబాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. 240 కేజీల గంజాయిని సీజ్ చేయగా ఈ కేసులో మొత్తం 11 మందికి 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వేరే పర్పస్ కోసం ఎంగేజ్ చేసిన లారీ ఇప్పుడు మన కేసులో ఇప్పుడు ఎరువు కోసం, అది ఫర్టిలైజర్ లారీ, ముంబైలో రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్ అని ఆర్సీఎఫ్ అని ఉన్నాయి, అక్కడ దానికి లోడ్ ఉందా లారీ. అది ఆ ఎరువు బ్యాగ్ మధ్యలో ఈ 240 కేజీ గాంజాయి. ఇప్పుడు మీరు చూస్తే ఒక ప్యాకెట్ 2.5 కేజీ, అట్లా 110 ప్యాకెట్స్ మనకు ఇప్పుడు దొరికినాయి. సో ఇట్లా క్యామోఫ్లాజ్ చేస్తూ వాళ్ళు ఈ గాంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. అక్కడ బార్డర్ ప్రాంతంలో 8,000 మ్యాక్సిమం పర్ కేజీ ఆ రేట్తో గాంజాయి పర్చేస్ చేస్తూ, ఇక్కడ ముంబైలో 15,000 రూపీస్ కేజీ మినిమం ఆ రేట్తో వాళ్ళు అక్కడ
ఈ గాంజాయి అది అమ్ముతున్నారు. మళ్ళీ అక్కడ అది చిన్న చిన్న ప్యాకెట్స్ అని ఏ రేట్లో ఫైనలీ వెళ్తున్నాయి మనకు తెలియదు. మాత్రం ఈ వ్యవహారంలో ఇప్పుడు ఈ కృష్ణన్తో పాటు మనము అరెస్ట్ చేసిన వ్యక్తులు అంగడి ఉపేందర్, ఈయన మన మర్రిపేడ విలేజ్ మహబూబాద్ జిల్లా. తర్వాత సంతోష్ లాల్జీ భవన్లాల్ అగర్వాల్ మహారాష్ట్ర, ముంబైలో శాంతాక్రూజ్. తర్వాత తేజస్ కుమార్. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ దాగుడు మూతలు ఆడుతున్నది. ఈ నెల ప్రారంభంలో రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒక మహిళకు 8 రోజుల క్వారంటైన్ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చింది. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా ఒమిక్రాన్గా తేలిందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. హన్మకొండకు చెందిన ఆ మహిళను హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. తాజా కేసుతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి పెరిగిందన్నారు శ్రీనివాసరావు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. 9 మందిలో 3 కెన్యా, 2 అబుదాబి, 2 దుబాయ్, సుడాన్, బ్రిటన్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారన్నారు. వీరిలో 2 మాత్రమే 2 డోసుల టీకాలు వేసుకున్నట్టు తేలిందన్నారు.